హాయ్ అండి. నేను మీ గీతాంజలి రెడ్డి. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ టాపిక్ ఏంటి అంటే కాలేజ్ స్టూడెంట్స్ టైం పాస్ కాక మనుషుల జీవితాలతో ఇలా కూడా ఆడుకుంటారా అనేది ఇది ఒక ఫ్రాంక్కి సంబంధించిన విషయము. ఆ స్టోరీ మీకు చెప్పబోతున్నాను. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి వీడియో అంతా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే, ఇంకైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందంటే ఒక అమ్మాయి కాలేజ్ స్టూడెంట్ ఎలా ప్రాంక్ చేసింది అని. వాళ్ళిద్దరూ వచ్చి ఆ అమ్మాయి వేరే ఊరు నుంచి వచ్చి వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉంటూ చదువుకుంటూ ఉండేది. ఆ అమ్మాయి వచ్చి లైట్స్ ఆఫ్ ఆన్ చేస్తూ ఉండేది. ఆ అమ్మాయి ఏదో అనుకోకుండా జరిగిన విషయం అది. లైట్స్ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఉన్నది. ఎదురింట్లో ఉండే ఆ అబ్బాయి వచ్చి ఆ ఇంటికి రాగానే ఎందుకు ఇలా ఆఫ్ ఆన్ అవుతున్నాయి, నాకేమైనా సిగ్నల్ ఏమో అనుకుని ఈ అబ్బాయి కూడా లైట్స్ ఆఫ్ చేయడం ఆన్ చేయడం ఇలా చేస్తూ ఉండేవాడు. దాని తర్వాత 2 days తర్వాత ఇంక ఈ టాపిక్ ఇది పక్కకి వెళ్ళింది. తర్వాత 2 days తర్వాత ఈ అబ్బాయి ఆఫీస్కి మార్కెటింగ్ ఫీల్డ్ ఈ అబ్బాయిది వెళ్తూ ఉండగా ఈ అబ్బాయి వాళ్ళ ముగ్గు దగ్గర ఒక స్లిప్ అయితే దొరికింది ఆ అబ్బాయికి. దాంట్లో ఏంటంటే, నేను ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాను రెడ్ డ్రెస్ వేసుకొని, నువ్వు అక్కడికి ఈ టైంకి రా, 11కి రా, నేను అక్కడ వెయిట్ చేస్తుంటాను, రెడ్ డ్రెస్ వేసుకుని ఉంటాను, నువ్వు నన్ను కనిపెట్టు అన్నట్టు ఒక లిస్ట్ ఇచ్చింది. ఆ అబ్బాయి అదే టైంకి వెళ్ళాడు. ఆ అమ్మాయి అయితే రాలేదు. 3-4 hours వెయిట్ చేసి ఆ అబ్బాయి వచ్చేసాడు. ఇలాగే తర్వాత ఒక 3-4 days తర్వాత మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ అయింది. మళ్ళీ ఈ అబ్బాయి వెళ్ళి వెయిట్ చేయడము, ఈసారి బ్లాక్ డ్రెస్ చెప్పింది, వెయిట్ చేయడం, ఆ అమ్మాయి రాకపోవడం జరిగింది. ఈ అబ్బాయి ఇంకెందుకు ఇది ఎవరో ప్రాంక్ చేస్తున్నారు అనుకుని కామ్ అయిపోయాడు. తర్వాత ఒక 1 week తర్వాత మళ్ళీ ఇంకో స్లిప్ కనిపించింది. ఆ స్లిప్లో ఏముందంటే, ఈ అమ్మాయిది లాస్ట్ 5 numbers రాసి ముందరుండే 5 numbers కనుక్కోమని అది ఒక ప్రాంక్ లాగా చేశారనమాట. ఈ టాస్క్ నువ్వు గెలుస్తావో లేదో ఈ నంబర్ కనుక్కొని నాకు కాల్ చేయి అన్నట్టు పెట్టింది. తర్వాత ఈ అబ్బాయి ఇది ఎవరో ప్రాంక్ చేస్తున్నారు అనుకుని రియలైజ్ అయిపోయి తర్వాత ఇంకా ఈ అబ్బాయికి 3-4 monthsలో మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ అబ్బాయికి ఏజ్ అవుతుంది, ఇంక మ్యారేజ్ చేసేయాలని ఒక సంబంధం చూశారు. వాళ్ళు బాగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఈ అబ్బాయికి సంబంధం చూశారు, నచ్చింది. ఆ అమ్మాయి కూడా మంచి అమ్మాయి. బాగా మ్యారేజ్ అయిపోయింది. పెళ్ళైన తర్వాత ఇద్దరు బాగున్నారు 3-4 months. తర్వాత అన్యోన్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కూడా ఆ అమ్మాయి చాలా బాగా చూసుకునేది. February 14th రోజు అంటే లవర్స్ డే రోజు, వ్యాలంటైన్స్ డే రోజు ఆ అబ్బాయికి ఒక కొరియర్ వచ్చినట్టు కొరియర్ బాయ్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఈ అబ్బాయి వచ్చి మా ఇంట్లో ఇచ్చేసేయండి అని ఇంటి అడ్రస్ చెప్పి ఆ ఇంట్లో వాళ్ళ వైఫ్కి చెప్పాడు, ఒక కొరియర్ వస్తుంది తీసుకో అని. ఆ అమ్మాయి తీసుకొని ఓపెన్ చేసి చూసింది. దాంట్లో ఏమేమి ఉన్నాయంటే ఈ అబ్బాయి ఆ అమ్మాయి లవర్ అయినట్టు ఇలా డీటెయిల్స్ అన్నీ పెట్టి ఒక ఫ్లవర్ బొకే ఒకటి పెట్టి పంపించింది. అది చూడగానే వాళ్ళ వైఫ్కి చాలా డౌట్ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఒక అది ఇష్టం లేని వాళ్ళు మాట్లాడతారు కదా, అలాగా మాట్లాడడం స్టార్ట్ చేసేసింది. దాని తర్వాత గొడవలు అవుతుండేది. నువ్వు పెళ్లికి ముందు చాలా అమ్మాయిలతో అఫైర్లు నడిపావు, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది, లేకపోతే February 14th నీకు ఒక ఫ్లవర్ బొకే, దాంట్లో లెటర్స్, లవ్ లెటర్స్ ఇవన్నీ ఎందుకు వచ్చాయి, ఈ మ్యాటర్ మన మధ్యనే జరిగిపోవాలి, ఇదైతే వేరే వాళ్ళకి తెలియడానికి లేదు, మన అత్తమామలకు తెలియడానికి లేదు, వాళ్ళు డిప్రెషన్ అవుతారు మన మధ్య గొడవలని అని. కానీ నువ్వు ఏం చేసినా పర్వాలేదు ముందు, కానీ ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియాలి అని ఒక కండిషన్ పెట్టింది. ఆ అమ్మాయి తెలిసే వరకు మన మధ్య ఏం ఉండదు అని చెప్పేది. కానీ ఫ్యామిలీలో అన్నం వడ్డించడము, అందరి ముందు బాగున్నట్టు, కానీ ఈ అబ్బాయిని ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడము, ఆ అబ్బాయిని అసలు చూడకపోవడము, బెడ్రూమ్లో వెళ్ళిన తర్వాత అసలు పట్టించుకోకపోవడము, అసలు మాట్లాడటం పూర్తిగా మానేసింది ఆ అబ్బాయితో. కానీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు యాక్ట్ లాగా చేసేది వాళ్ళిద్దరూ కలిసి ఉన్నట్టు. ఇలా చాలా రోజులు జరిగింది. ఈ అబ్బాయి ఇంకా ఓపిక నశించిపోయింది. ఈ అబ్బాయికి వాళ్ళ వైఫ్ మాట్లాడక ఏం జరుగుతుంది, నేనేమో పాస్ట్లో ఏ లవ్ అఫైర్స్ నాకు లేవు, ఏంటిది అని ఆలోచించి ఈ మ్యాటర్ అదేనేమో, దీని గురించి డీటెయిల్స్ తీసుకోవడం అప్పుడు మర్చిపోయాను, అంత అవసరం కూడా లేదనుకున్నాను, ఇప్పుడు దాని గురించి పట్టుకోవాలి అని ఆ అమ్మాయికి ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది. దాని గురించి తెలుసుకొని వాళ్ళ ఫ్రెండ్ వెనుక ఒక 6 months తిరిగి నా లైఫ్ ఇలా డేంజర్లో ఉంది అని చెప్పుకొని ఆ అమ్మాయి దగ్గర ఈ ప్రాంక్ చేసిన అమ్మాయి నెంబర్ తీసుకోవడం జరిగింది. ప్రాంక్ చేసిన అమ్మాయి నెంబర్ తీసుకుని తర్వాత ఆ అమ్మాయికి కాల్ చేశాడు. ఆ అమ్మాయికి కాల్ చేసిన తర్వాత అది నేనే అని నువ్వు ఎలా చెప్తున్నావు అని ఆ అమ్మాయి బుకాయించింది. నేను ఎలా చెప్తున్నాను అంటే,
ఆ స్లిప్ ఒకటి పడేసింది ముగ్గులో అన్నాను కదా, ఆ స్లిప్ పడేసినప్పుడు ఆ అమ్మాయి ఆ వీధిలో చివర వెళ్తూ ఉందంట. దాన్ని బేస్ చేసుకుని ఇది నువ్వు అని చెప్పాడు అబ్బాయి. ఆ వీధిలో ఎంతోమంది వెళ్తున్నారో అందులో నేను కూడా వెళ్ళాను, దాన్ని నువ్వు నేనని ఎలా అనుకుంటావు అని చెప్పేశాడు. ఆ అమ్మాయి పేరు వచ్చి పావని. పావనియే ఈ స్లిప్ పడేసిందని నీకు ఎలా తెలుస్తుంది అని అడిగేసింది. దీని తర్వాత ఈ అబ్బాయి వచ్చి, ఈ అబ్బాయికి వాళ్ళ ఫ్రెండ్ ఈ అమ్మాయి నెంబర్ ఇచ్చాడు కదా, అవి రెండు టాలీ చేసుకున్న తర్వాత వచ్చాడు కదా, ఆ అమ్మాయి నేమో మెన్షన్ చేశాడు కళ్యాణి. కళ్యాణి చెప్పింది దీని గురించి డీటెయిల్స్, ఇది పావని చేసిన ప్రాంకు అని చెప్పింది, దానికోసం నీకు కాల్ చేయడం జరిగింది అని చెప్పాడు. అయితే ఆ ఐడియా ఇచ్చింది కళ్యాణి అని నీకు చెప్పలేదా? మేము ఇలాగా చాలా ప్రాంక్స్ చేసాము, అయితే ఆమె నీకు ఈ ప్రాంక్ చేయమంది ఆమె అని నీకు చెప్పలేదా అని అడిగింది. నాకు చెప్పలేదు, అయినా ఈ మ్యాటర్ ఒకవేళ నువ్వు చేసినా పర్లేదు, మా వైఫ్కి కాన్కాల్ పెడతాను, దానికి చెప్పు నేను ఊరికే ప్రాంక్ చేశానని అని అడిగాడు ఈ అబ్బాయి. నేనెందుకు చెప్పాలి, నువ్వు ఇంత దద్దోజనంగా, మీరిద్దరూ అంత అండర్స్టాండింగ్ లేకుండా ఉన్నారా మ్యారేజ్ అయ్యి నెలలో? అసలు నువ్వు ఎందుకు లైట్ ఆఫ్ చేసి ఆన్ చేసావో, నువ్వు ఆ రోజు లైట్ ఆఫ్ చేసి ఆన్ చేయకపోయింటే నేను ఇంత ముందుకు వెళ్ళేదాన్ని కాదు. తర్వాత స్లిప్ చూసుకుని నేనే అనుకుని వెతకడము, తర్వాత ఇంకో స్లిప్ చూసుకుని నేనే వెతకడము, ఇవన్నీ చేసావు కాబట్టి బాగా నాకు ఎక్సైట్మెంట్ అనిపించింది, నేను చేశాను. ఇది పెళ్ళైన తర్వాత కూడా నువ్వు ఇలాగే ఉన్నావా మారేవా లేదా అని టెస్ట్ చేయడానికి ఇదంతా చేశాను, మీ వైఫ్కి చెప్పాల్సిన పని నాకైతే లేదు అని చెప్పింది. మేము ఇలాగ చాలా మందిని చేసాము, కానీ ఇలా కాల్ చేసి ఎవరు అడగలేదు, అయినా అసలు ఫస్ట్ ఎక్కడ పట్టుబడలేదు, మాకు టైంపాస్ కోసం కాలేజ్ స్టూడెంట్స్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి హైదరాబాద్లో, ఈ మాత్రం కూడా తెలుసుకోలేనంత దద్దోజనమా నువ్వు జాబ్ ఎలా చేస్తున్నావు అని తిరిగి ఈ అబ్బాయి మీదే కోపం చూపిస్తుంది. ఈ అబ్బాయి ఇంకేం చాలా అర్థం కాలేదు, ఇదంతా రికార్డ్ చేసుకొని వాళ్ళ వైఫ్కి వినిపించుకున్నాడు. తర్వాత ప్రాబ్లం సొల్యూషన్ అయింది. ఈ అబ్బాయి తప్పేం లేదు, ఇది ఫ్రాంక్కి జరిగిన మ్యాటర్, ఆ అమ్మాయి ఈ అమ్మాయికి క్షమాపణ చెప్పడం ఇదంతా జరిగే పని కాదు, ఇంకెప్పుడు ఆ అమ్మాయి ఈ అబ్బాయి జీవితంలోకి రాదు అనుకుని ఇంకా కలిసి హ్యాపీగా ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ విషయంలో మీకు అర్థమైంది ఏంటంటే మన టైంపాస్ కోసం అవతల వాళ్ళ జీవితాలతో ఆడుకోకూడదు. ఒకవేళ ఆడుకున్నా అది చిన్న ఉండాలి. ప్రాంక్స్ జరుగుతుంటే మనం ఇన్స్టాలో వీటిల్లో కూడా రీల్స్ చూస్తుంటాం, ప్రాంక్స్ జరుగుతుంటాయి, కానీ అది అవతల వాళ్ళ లైఫ్ మీద ఎఫెక్ట్ పడేటట్టు మాత్రం ఉండకూడదు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా, ఇక్కడ అమ్మాయి చేసింది, అబ్బాయిలు కూడా చాలా మంది చేస్తారు, అవతల వాళ్ళ జీవితం ఏమైపోతుందో ఆలోచించకుండా ఇవి మాత్రం ఖచ్చితంగా మానుకోండి. ఈ వీడియో చూసి ఖచ్చితంగా లైక్, షేరు, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ పెడుతూనే ఉంటాను.